అందరికీ నమస్తే. నిన్నటి నుంచి ఓ న్యూస్ దేశం మొత్తం కాంట్రవర్సీగా మారింది. అదే తమిళనాడు గవర్నమెంట్ రూపాయి సింబల్ని మార్చేసింది. ప్రతి విషయంలో తమిళనాడు కేంద్రంపై కాలు దువ్వేలా నడుస్తుంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తూ తమకంటూ ప్రత్యేకమైన కరెన్సీ సింబల్ ఉండాలని సింబల్ని రూపొందించింది, నిన్న ప్రవేశపెట్టింది కూడా. దేశంలో ఏ గవర్నమెంట్ చేయలేని పనిని, పైగా నేషనల్ రూల్స్ని కూడా క్రాస్ చేసి ఈ పని చేసింది తమిళనాడు గవర్నమెంట్. రీసెంట్గా తమిళనాడు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో అందరూ ఉపయోగించే కరెన్సీ సింబల్ కాకుండా తమిళ అక్షరం రూగా మార్చేసింది. లోగోని ప్రమోట్ చేయడానికి 10 సెకండ్ల వీడియోని కూడా రిలీజ్ చేసింది. దాంట్లో చూస్తే కాయిన్స్ పైన తమిళ అక్షరం రూ కనిపించడం పెద్ద కాంట్రవర్సీ. ఇప్పటికే తమిళనాడుకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య భాషా విషయంలో వార్ నడుస్తుంది. ఇక ఇది మరింత వివాదం రేపింది. ప్రతి దేశానికి కూడా ఒక ప్రత్యేకమైన కరెన్సీ సింబల్ అనేది ఉంటుంది. దాన్ని వారి వారి దేశంలో అదే సింబల్ని వాడాలి. మన దేశానికి సంబంధించిన కరెన్సీ సింబల్ ఇది దేవనాగరి అక్షరం. అయితే దీన్ని వాడటంలో తమిళనాడుకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? దీనికంటే ముందు అసలు ఇండియన్ రూపీ సింబల్ ఎలా క్రియేట్ అయిందో తెలుసుకోవాలి. ప్రస్తుతం అందరూ వాడుతున్నటువంటి ఈ సింబల్ అనేది ఎలా వచ్చింది? 2010కి ముందు వరకు మనకంటూ రూపాయి సింబల్ అనేది లేదు. మనకంటూ ఒక సింబల్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది. అప్పుడు కొంతమంది డిజైనర్స్ ని పిలిపించి వారికి ఒక కాంపిటీషన్ పెట్టింది. మీలో ఎవరైతే మంచి రూపాయి సింబల్ ని డిజైన్ చేసి విన్ అవుతారో వారి సింబల్ ఇక నుంచి ఇండియన్ రూపీ పైన ముద్రించబడుతుంది. అంతేకాదు కొంత అమౌంట్ ను కూడా ప్రైజ్ మనీగా గెలుచుకుంటారు అని చెప్పింది. అలా డిజైన్ చేసిన వేలాది డిజైన్లో తమిళనాడుకి చెందిన డి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి డిజైన్ చేసిన సింబల్ గవర్నమెంట్ ని మెప్పించింది. అలా 2010 జూలైలో ఈ సింబల్ అనేది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అదే సింబల్ ని ఇప్పుడు అందరం వాడుతున్నాం. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ రూపాయి డిజైన్ చేసిన వ్యక్తి ఉదయ్ కుమార్ ఎవరో కాదు, తమిళనాడు సీఎం సొంత పార్టీ అంటే డిఎంకే పార్టీ ఎమ్మెల్యే కొడుకే ఈ రూపాయి సింబల్ సృష్టికర్త. దీనిపైన బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేత అన్నామలై స్పందిస్తూ ఒక తమిళీయుడు రూపొందించిన సింబల్ ని కాదనటం స్టాలిన్ ఒక స్టూపిడ్ అని, స్టేట్ లో జరుగుతున్నటువంటి ఇష్యూల్ని డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నాడని చెప్పి ఆయన అన్నారు. ఇక డిఎంకే పార్టీ కూడా ఏం చెప్తుందంటే, తమ భాషని తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నామని చెప్పి డిఎంకే చెప్తుంది. మరి ఇలా ఎవరు పడితే వాళ్ళు నేషనల్ రూల్స్ ని క్రాస్ చేసి సొంతంగా సింబల్స్ ని పెట్టుకోవచ్చా? దీనికి రూల్స్ ఒప్పుకుంటాయా అని చూస్తే దేశం మొత్తం నడిచేది భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం. రాజ్యాంగం ఆర్టికల్ 256 ప్రకారం పార్లమెంట్లో ఆమోదించి ఇచ్చిన ప్రతి చట్టాలని కూడా ప్రతి రాష్ట్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అమలు చేయాలి. ఇక ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏ రాష్ట్రం కూడా వాళ్ళ సొంత కరెన్సీని తయారీ కానీ ప్రవేశపెట్టడం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సింబల్ మోడిఫై చేయడం కానీ చేయటానికి వీల్లేదు. అలా చేస్తే రూల్స్కి విరుద్ధం అని చెప్పి ఆర్బీఐ రూల్స్ చెప్తున్నాయి. కరెన్సీ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రతి హక్కు అంటే మోడిఫై కానీ రీక్రియేట్ కానీ లేక కొత్త సింబల్స్ని తెచ్చే హక్కు ఒక్క ఆర్బీఐకి మాత్రమే ఉంది, కానీ ఏ స్టేట్కి లేదు. అంటే ఇప్పుడు తమిళనాడు చేసిన పని కూడా పూర్తిగా రూల్స్ కి విరుద్ధం. ఎంత హిందీపై కోపం ద్వేషం ఉంటే మాత్రం ఇలా నేషనల్ సింబల్స్ ని మార్చేస్తారా? రేపు కొత్త కరెన్సీ కొత్త దేశం అంటారేమో చూడాలి. దేశంలో పుట్టిన తర్వాత ఆ దేశ చట్టాలని పాటించాల్సిందే. ప్రాంతీయ భావం ఉంటే దాన్ని వేరే విధంగా చూపించాలి, కానీ ఇలా నేషనల్ యూనిటీని దెబ్బతీసేలా ఉండకూడదు. ఖచ్చితంగా తమిళనాడు యాంటీ నేషనల్ వేలోనే వెళ్తుంది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి.